తెలుగుదేశం పార్టీ శ్రేణులు వద్దని చెప్పిన చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వారికి బలం లేకున్నా 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలను కట్టబెట్టారు. దీంతో అందరూ చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటి అని ప్రశ్నించినంత పనిచేశారు. కానీ దాని ఫలితాలు ఇప్పుడు చంద్రబాబు అనుభవించగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, ఎలక్షన్ కమిషన్ సాయాన్ని పొందగలుగుతున్నారు. జగన్ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సాగనంపగలుగుతున్నారు. గత ఎన్నికలకు ముందు తనపై చేసిన ప్రయోగాలని ఇప్పుడు చంద్రబాబు తిప్పికొడుతున్నాడు. కొద్ది రోజుల కిందట ఓ 5 ఐఏఎస్ అధికారులను ఆ ప్రాధాన్యత పోస్టులకు పంపించారు. ఇప్పుడు మరో 2 కీలక అధికారులను లూప్ లైన్స్ లోకి పంపించగలిగారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే చేయగలిగారనడం బహిరంగ రహస్యం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వారిని వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీరిద్దరిని ఎన్నికలకు సంబంధం లేని వీధుల్లో నియమించాలని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై సైతం వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటికి వచ్చారు. ప్రధాని మోదీని విభేదించారు. అప్పట్లో రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇలా వరుసగా అధికారులపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. సాధారణంగా ఎన్నికలన్నాక ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ సహకారం చాలా అవసరం. ప్రస్తుతం ఈసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నదని బహిరంగ రహస్యం. వ్యవస్థల పరంగా ఈసీ సాయం కావాలంటే కేంద్రం సాయం తప్పనిసరి. అందుకే చంద్రబాబు బీజేపీ బలానికి మించి ఏపీలో సీట్లు కేటాయించారు. అలాగే విభజిత రాష్ట్రంగా రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సాయం అత్యంత కీలకం. ఎన్నికలకు ముందు వ్యవస్థల పరంగా సాయం, అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ పరంగా సాయం కావాలంటే బీజేపీ అవసరం తప్పనిసరి. అందుకే చంద్రబాబు గత 4 సంవత్సరాలుగా బీజేపీ కోసం చేయని ప్రయత్నం లేదు. అతి కష్టం మీద పొత్తు కుదుర్చుకున్నారు. దానికి తగ్గట్టుగా ఎన్నికల నిర్వహణ పరంగా ఇప్పుడు సాయం పొందుతున్నారు. అందులో భాగంగానే ఏపీలో కీలక అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు